పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ నటించిన చిత్రం వకీల్ సాబ్. ఆ తర్వాత రిలీజ్ అయిన చిత్రం భీమ్లా నాయక్. 3 ఏళ్ల వ్యవధిలో కేవలం 2 చిత్రాలే పూర్తి చేశాడు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 18 నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర చేయడానికి ప్లాన్ చేశాడు. ఇప్పటి వరకు 50% షూటింగ్ పూర్తయిన సోషియో ఫ్యాంటసీ చిత్రం హరిహర వీరమల్లు పెండింగ్ లో పడింది. అకస్మాత్తుగా తన బస్సు యాత్రని పోస్ట్ పోన్ చేశాడు పవన్ కళ్యాణ్. తిరిగి బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో ప్రకటించనే లేదు. అయినప్పటికీ బ్యాలెన్స్ ఉన్న 50% షూటింగ్ ని పూర్తి చేయాలని హరిహర వీరమల్లు యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇటీవల ఈ చిత్రం షెడ్యూల్ వర్క్షాప్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ ని చూసి షాక్ అయ్యారట నిర్మాత దర్శకుడు. బ్లూ జీన్స్, మెరూన్ టీ షర్టులో గ్లామరస్ గా దర్శనమిచ్చాడు పవన్. ఈ లుక్ పవన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ నిచ్చింది. సుజిత్ డైరెక్షన్ లో ఓ మాస్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించనున్నాడు పవన్. డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోనిదే ఈ గెటప్ అంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు తమిళ సూపర్ హిట్ వినోదయ సితంని పవన్ కళ్యాణ్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉంది. ఏపీ ఎన్నికలకు ఉన్న సమయమే 18 నెలలు. అందులో 10 నెలలైనా ప్రచారానికి కేటాయించాలి. ఇక మిగిలిన 8 నెలల్లో 3 సినిమాలు పూర్తి కావడం సాధ్యం కాదంటున్నారు క్రిటిక్స్. పవన్ ఈ 3 ప్రాజెక్టుల్ని ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి మరి.